భారతదేశంలో గంగా, యమున, కావేరి, కృష్ణ, గోదావరి, నర్మదా ఇలా అన్ని నదులకు స్త్రీ పేర్లున్నాయి. అంతేకాని ఒక నదిని పురుష నది అని పిలుస్తారు. ఈ నది పేరు బ్రహ్మపుత్ర నది. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియాలో కూడా పొడవైన నదులలో ఒకటి. హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే వరకు ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి హిందూ మతంలోనే కాదు, జైన మతం, బౌద్ధ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నది దాని విస్తారత, మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బ్రహ్మపుత్ర నదితో ముడిపడి ఉన్న ఒక నమ్మకంతో ఈ నది మర్మమైనదిగా నిలిచింది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ నది రంగు ప్రతి సంవత్సరం 3 రోజులు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనికి కారణం అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయం. అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న శక్తిపీఠం కామాఖ్యాదేవి ఆలయం. దాని రహస్యాలు, అద్భుతాలకు చాలా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణ నమ్మకం ప్రకారం సతీదేవి శరీర భాగాలలో యోని ఇక్కడ పడింది. దీని కారణంగా ఇక్కడ ఉన్న అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఋతుక్రమం అవుతుంది. దీని కారణంగా బ్రహ్మపుత్ర నది 3 రోజులు ఎర్రగా మారుతుందని చెబుతారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే ఆషాఢ మాసంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుందని నమ్ముతారు. ఈ సమయంలో కామాఖ్యాదేవి ఋతుక్రమం అవుతుంది. ఆమె రక్తం ప్రవహించడం వల్ల ఈ నది నీరు ఎర్రగా మారుతుంది. కామాఖ్యాదేవి ఋతుక్రమ సమయంలో దేవి ఆలయం 3 రోజుల పాటు మూసివేస్తారు. ప్రపంచంలోని ఏకైక పురుష నది అయిన బ్రహ్మపుత్ర నదిని హిందువులు బ్రహ్మ అమోఘల కుమారుడుగా భావిస్తారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో ఈ నదిని దేవతగా పూజిస్తారు. అయితే ఈ నది నీరు ఎరుపు రంగులో ఉండటానికి వేరువేరు కారణాలు చెప్పబడ్డాయి. బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారటానికి శాస్త్రీయ కారణం ఏంటంటే, ఈ నది ప్రవహించే ప్రాంతంలోని నేలలో ఇనుము అధికంగా ఉండటం వల్ల నది నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, పసుపు నేల అవక్షేపాలు భారీ పరిమాణంలో ఉండటం వల్ల నది నీరు ఎరుపు రంగులో ఉంటుందని చెబుతున్నారు.